హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. ఈరోజు మనం అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గోల్డ్ కార్డ్ రివార్డ్స్ అండ్ రిడెంప్షన్ ఎలా ఉందో చూద్దాం. అమెరికన్ ఎక్స్‌ప్రెస్ గోల్డ్ కార్డ్ వచ్చేసి ఇది ఛార్జ్ కార్డ్ అనమాట. సో, మెయిన్ డిఫరెన్స్ ఛార్జ్ కార్డ్‌కి, క్రెడిట్ కార్డ్‌కి ఏంటంటే, ఛార్జ్ కార్డ్‌లో మనం బిల్ మొత్తం కట్టేయాలి. కానీ క్రెడిట్ కార్డ్‌లో దాన్ని మనం ఈఎంఐలో కన్వర్ట్ చేసుకోవచ్చు. సో, మరి ఛార్జ్ కార్డ్‌లో యొక్క యూజ్ ఏంటంటే, దీంట్లో లిమిట్ ఉండదు. సో, మీరు యూజ్ చేసే కొద్దీ దీని లిమిట్ పెరిగిపోతా ఉంటదనమాట. సో, మీరిక్కడ చూస్తే అమెరికన్ ఎక్స్‌ప్రెస్ ఛార్జ్ కార్డ్ యాన్యువల్ ఫీ ఫస్ట్ ఇయర్ ఫీ ₹1000, సెకండ్ ఇయర్ ఫీ ఆన్‌వర్డ్స్ 4500 ప్లస్ టాక్సెస్. రివార్డ్స్ వచ్చేసి 100కి 2 రివార్డ్ పాయింట్లొస్తాయి. అయితే దీంట్లో ఇంత యాన్యువల్ ఫీ కట్టినా కూడా మనకి వచ్చే రివార్డ్ పాయింట్స్ ఏంటంటే, మీరు నెలకి 6 సార్లు 1000 ప్లస్ ట్రాన్సాక్షన్స్ చేస్తే మీకు 1000 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి అన్నమాట. అంటే సంవత్సరానికి 12,000 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ఓకే, అంటే నేను ఫస్ట్ ఇయర్కి చెప్తున్నాను. సంవత్సరానికి 12,000 రివార్డ్ పాయింట్స్ యాడ్ అవుతాయి. ప్లస్ మీరు నెలకి 6,000 యూజ్ చేస్తున్నారు కాబట్టి 100కి 2 పాయింట్లు చొప్పున 1000కి 20 పాయింట్లు, 6,000కి 120 పాయింట్లు యాడ్ అవుతాయి. సో, అవన్నీ గనక మీరు యాడ్ చేసుకుంటే మీకు 2 రివార్డ్ పాయింట్లు ఉన్నాయన్నమాట. 24,000, 18,000 అని. 18,000 రివార్డ్ పాయింట్స్ చేయడం చాలా ఈజీ. దీనికి మీకు 7,500 స్టేట్మెంట్ క్రెడిట్ వస్తుంది. అంటే మీ స్టేట్మెంట్‌లో 7,500 యాడ్ అవుతాయి అన్నమాట. మీరు 24,000 చేయగలిగితే మీకు అమెజాన్ గిఫ్ట్ కార్డ్ 11,000కి వస్తుంది. ఇది చాలా బెటర్ ఆఫర్. అలానే స్టేట్మెంట్ క్రెడిట్ 10,000 కూడా వస్తుంది. అంటే మీకు దాదాపు పాయింట్‌కి 40 పైసా వస్తుంది. మార్కెట్‌లో ఇంతకు మించి ఇచ్చే క్రెడిట్ కార్డు అమెక్స్ ఒక్కటే అని చెప్పొచ్చు. సో, థాంక్స్ ఫ్రెండ్స్. మీ కామెంట్స్‌ని కింద ఇవ్వండి.